హాయ్ అండి. మన నంబర్ సిస్టమ్ సంఖ్యా వ్యవస్థ మీద ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. సెవెంత్ క్వశ్చన్, ది డిజిట్ ఇన్ యూనిట్ ప్లేస్ ఆఫ్ ది నెంబర్ 1570 హోల్ స్క్వేర్ ప్లస్ 157 హోల్ స్క్వేర్ ప్లస్ 1572 హోల్ స్క్వేర్. ఇక్కడ మనకి ఒక స్క్వేర్ రూపంలో ఒక వాల్యూస్ ఇచ్చాడు. అయితే మనం ఏం చేయమంటే అందులో ఉన్న యూనిట్ ప్లేస్లో ఒకట్ల స్థానంలో వచ్చే వాల్యూ ఎంత అంటే ఇది మొత్తాన్ని, అర్థమైందా, మొత్తాన్ని సింప్లిఫికేషన్ చేస్తే దానిలో ఒకట్ల స్థానంలో యూనిట్ ప్లేస్లో వచ్చే వాల్యూ అంతా మనకి ఇచ్చాడు. ఇక్కడ మనకి చెప్తా చూడండి ఎలా చేయాలో. మీకు ఆల్రెడీ కూడా కొన్ని బేసిక్స్ చెప్పాను, ఇబ్బంది ఏమీ లేదు. మళ్ళీ ఒకసారి రివైండ్ చేస్తాను, చూడండి. ఇక్కడ మనకి ఈ విధంగా ఇచ్చి సమ్ ఇచ్చి యూనిట్ ప్లేస్లో కనుక్కోమంటే బేస్ ఏముందో అది చూడండి. ఇక్కడ జీరో గురించి ఆల్రెడీ చెప్పా. జీరోకి పవర్ ఎంత ఉన్నా కూడా సేమే వస్తుంది, అర్థమైందా. జీరో అనేది ఇక్కడ 2 ఉంది, లేదా 4 ఉంది, లేదా 481 ఉంది. ఎంత ఉన్నా దాని యూనిట్ ప్లేస్లో ఆ వాల్యూ అదే వస్తుంది. అంటే ఇక్కడ సున్నానే తీసుకోవాలి, జీరోనే తీసుకోండి. నెక్స్ట్ వాల్యూ చూడండి. మనము కావాల్సింది ఇక్కడ యూనిట్ ప్లేస్ అనమాట. యూనిట్ ప్లేస్ కాబట్టి మనకి యూనిట్ ప్లేస్ మీదే ఫోకస్ చేద్దాం. మిగతా రిమైనింగ్ ఈ వాల్యూస్ అయితే ఉందో వీటి గురించి మనం అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాటిని మొత్తం తీసేయండి. మన దృష్టి మొత్తం కూడా యూనిట్ ప్లేస్ మీదే ఉంచాలన్నమాట, అర్థమైందా. అదే విధంగా ఇక్కడ యూనిట్ ప్లేస్లో 1 ఉంది. నేను చెప్పా 0 కానీ 1 కానీ 5 కానీ 6 కానీ వీటి పవర్ నెత్తి మీద ఎంత వాల్యూ ఉన్నా దాని యూనిట్ ప్లేస్లో అదే వస్తుంది అని అర్థం అనమాట. అంటే ఇక్కడ 1 నెత్తి మీద ఎంత ఉన్నా కానీ యూనిట్ ప్లేస్లో 1 వస్తుంది అని మన అర్థం. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే ప్లస్, ఇక్కడ 2 ఉంది. యూనిట్ ప్లేస్లో ఎంత ఉందమ్మా, మన దృష్టి మొత్తం 2 మీదే, యూనిట్ డిజిట్ మీదే. కాబట్టి ఇక్కడ ఒకట్ల స్థానంలో ఎంత ఉంది, 2. ఇక్కడ నేను చెబుతా చూడండి, 2 కానీ 3 కానీ ఈ రెండు ఒక గ్రూప్ అమ్మా, గుర్తుపెట్టుకోండి. 0, 1, 5, 6 అది ఒక గ్రూపు, 2, 3 ఇది ఒక గ్రూపు, అర్థమైందా. అది ఎలా చెప్తా చూడండి. 2కి మ్యాక్సిమంగా దాని నెత్తి మీద ఎంత ఉన్నా దానికి వచ్చే వాల్యూస్ ఎలా ఉంటాయి అంటే అమ్మా 4 నెంబర్స్ వస్తాయి. ఇంకా ఆ నెంబర్లు రిపీట్ అవుతాయి, ఇంకే నెంబర్ రావు. 4 నెంబర్లు వస్తాయి, ఆ 4 నెంబర్లు రిపీట్ అవుతాయి. అవి ఏమిటని చెప్తా చూడండి. ఫస్ట్ది 2 అమ్మ, నెక్స్ట్ది 4 అమ్మ, నెక్స్ట్ది 8 అమ్మ, నెక్స్ట్ 6 అమ్మ. ఈ 4 వస్తాయి. దాని తర్వాత మళ్ళీ కూడా 2 కానీ 4 కానీ 8 కానీ 6 వస్తాయి. ఇంకా అదే వస్తుంది, ఇంకేది రాదు, అదే వస్తుంది. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 నెత్తి మీద 1 ఉందమ్మా, అంటే ఏంటమ్మా 2 పవర్ 1 అంటే ఏంటమ్మా 2 ఇంటూ 1. అర్థమైందా. 2ని ఒకసారి మల్టిప్లై చేస్తాం, ఎంత వచ్చిందమ్మా 2 పవర్ 1 అంటే యూనిట్ ప్లేస్లో 2 వస్తుంది. అదేవిధంగా 2 స్క్వేర్, 2 పవర్ 2 నెత్తి మీద ఎంత ఉంది, 2 ఉంది. అంటే 2ని 2 సార్లు మల్టిప్లై చేయాలి, అంటే 2 స్క్వేర్ అంటే 4 వచ్చిందమ్మా. అదే 2 క్యూబ్ అనుకోండి, అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2, అర్థమైందా. 2 రోళ్ళ 4, 4 రోళ్ళ 8 వస్తుందమ్మా. అదేవిధంగా 2 ది పవర్ ఆఫ్ 4 ఏంటమ్మా, అంటే ఏంటి 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఎంత వస్తుందమ్మా 2 రోళ్ళ 4, 4 రోళ్ళ 8, 8 రోళ్ళ 16. అంటే 16లో మనకు కావాల్సిన యూనిట్ ప్లేస్ అంటే 6 మాత్రమే తీసుకోండి. ఇదిగో 6. ఈ వాల్యూ అని చెప్పా 2 వస్తుందని చెప్పా, 2 వచ్చింది. 2 స్క్వేర్ పెడితే 4 వస్తుంది, 2 క్యూబ్ పెడితే 8 వస్తుంది, 2 ది పవర్ ఆఫ్ 4 పెడితే 6 వస్తుంది యూనిట్ ప్లేస్లో. మళ్ళీ 2 5 అయింది అనుకోండి, 2 5 అయితే చూడండి 2 5 అంటే ఎలా, మళ్ళీ 2ని 5 టైమ్స్ మల్టిప్లై చేస్తాం, అంటే 16 ఇంటూ 2 చేసుకోండి. అంటే ఇక మనం ఆల్రెడీ 4 సార్లు చేసాం కదా, ఇది 2 ది పవర్ ఆఫ్ 4, ఇంకో 2 చేస్తే 2 ది పవర్ ఆఫ్ 5 అవుతుంది కదా. 16 ఇంటూ 2 ఎంత అవుతుందమ్మా 32. 32లో మనకు కావాల్సిన యూనిట్ ప్లేస్ 2, అంటే మళ్ళీ అదే వచ్చింది కదా, మళ్ళీ అదే వచ్చింది. అదేవిధంగా 2 ది పవర్ 6 అనుకోండి, 32 ఇంటూ 2 ఎంత వస్తుందమ్మా 32 రోళ్ళు 64. మనకు కావాల్సిన యూనిట్ ప్లేస్ అంటే 4, సేమ్ మళ్ళీ అదే వచ్చింది చూడండి, మళ్ళీ 4 వచ్చింది. అదేవిధంగా 2 ది పవర్ ఆఫ్ 7 అంటే ఏంటమ్మా 64 ఇంటూ 2 అనమాట. అంటే ఎంత వస్తామా 128 వస్తుంది. అంటే యూనిట్ ప్లేస్లో ఎంత ఉంది 8 ఉంది, అంటే మళ్ళీ సేమ్ అదే 8 వచ్చింది. అదేవిధంగా 2 ది పవర్ ఆఫ్ 8 అమ్మా, 2 టు ది పవర్ ఆఫ్ 8 అంటే మళ్ళీ ఏంటి 128 ఇంటూ 2 అంటే ఏమవుతుంది మనకు యూనిట్ ప్లేస్లో ఎంత ఉందమ్మా
8 రోజులు 16. 8 రోజులు 16 అంటే మళ్ళీ 16లో వాల్యూ ఎంత యూనిట్ ప్లేస్లో 6 అంటే సేమ్. అంటే 2కి నెత్తి మీద ఎంత ఉన్నా 0 ఉన్నా లేదా 1 ఉన్నా 2 ఉన్నా 3 ఉన్నా 4 ఉన్నా 168 ఉన్నా లేదా 170 ఉన్నా లేదా 2371 ఉన్నా ఇలా ఎంత ఉన్నా కూడా మనకు వచ్చే నెంబర్లు ఈ 4గిట్లో ఒకటి అవుతుంది. అంటే 2 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 8 అవ్వచ్చు, 6 అవ్వచ్చు. అర్థమైందా? కానీ ఏదవుతుంది అని చెప్పాలంటే కొంచెం కష్టమే. కానీ నేను చెప్తానమ్మా. ఇక్కడ నేనేం చెప్పా, 2కి నెత్తి మీద ఎంత ఉన్నా 2కి నెత్తి మీద ఎంత ఉన్నా అర్థమైందమ్మా, 2కి నెత్తి మీద ఎంత ఉన్నా ఈ 4 వస్తాయి. ఈ 4 వస్తాయి అని ఈ 4 ఏది చెప్పడం కొంచెం కష్టం, కానీ ఈజీ. ఎవరికి ఈజీ? ఎవరైతే ఈ ట్రిక్ తెలుస్తుందో వాళ్ళకి ఈజీ. ఇప్పుడు 2 నెత్తి మీద 3 ఉందమ్మా. అంటే అర్థం ఏంటంటే రిమైండర్ 3 అని అర్థం. రిమైండర్ 3 అని అర్థం. రిమైండర్ 3 అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ 4కి రిమైండర్ 3 అని అర్థం అయితే అప్పుడు ఏమవుతుందండి, 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తాం. అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 చేస్తాం. అంటే 2 రోజులు 4, 4 రోజులు 8 వస్తుంది యూనిట్ ప్లేస్ ఇలా చెప్పాం. లేదా 2000 2కి నెత్తి మీద 83 అని ఉందనుకోండమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ 80 ఉంది, 2 ద పవర్ ఆఫ్ 80 కాదు 83 ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 80 కాదు 80 వద్దే 83 అని ఉంది. ఇప్పుడు దీన్ని ఎలాగ అనుకుంటాం? కొంచెం కష్టమే. 2 పవర్ 3 అని చెప్పేసావు, 3 సార్లు వేసేసో చెప్పేసావు. కానీ 2ని 83 సార్లు మనం మల్టిప్లై చేయగలమా? చేయొచ్చు. ఎంతసేపు చేస్తాం? టైం అని ఎంత తీసుకుంటుంది? నువ్వు అరగంటలో, గంటో లేదా ఒక పావు గంటలో చేయగలుగుతావు, డెఫినెట్ చేస్తావు, చేయవని నేను అంటలా. కానీ విత్ ఇన్ సెకండ్లో మనకు కావాలి, చాలా తక్కువ టైంలో కావాలి. అప్పుడు నేను ఒక చెప్తానమ్మా, అదే ట్రిక్ యూజ్ చేసుకోండి, వెరీ వెరీ నోట్ చేసుకోండి. ఇక్కడ మనకి ఏం చెప్పానమ్మా, 2కి నెత్తి మీద మనకి 4 నెంబర్లు వచ్చే అవకాశం ఉంది. 2 కానీ 4 కానీ 8 కానీ 6 కానీ. అప్పుడు 4 వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏ నెంబర్ అయితే ఉందో పవర్ ప్లేస్ ఏది ఉందమ్మా, 83 ఉంది. ఆ 83 నెంబర్ తీసుకొని ఇక్కడ 4 నెంబర్లు ఉన్నాయి కాబట్టి 4తో డివైడ్ చేయాలి. అర్థమైందా? 4తో డివిజన్ చేయాలి. ఆ విధంగా డివైడ్ చేయాలి. డివైడ్ చేసిన తర్వాత రిమైండర్ వస్తే ఆ రిమైండర్ వాల్యూ తీసుకోవాలి. ఇప్పుడు 4ని 8లో చూద్దామా. 4 అనేది 8లో 2 టైమ్స్ పోద్ది. ఇంకెంత ఉందమ్మా? ఇంకెంత ఉంది? 8 టైమ్స్ పోతే ఇంకా 3 మిగిలింది అనమాట. అంటే 20 టైమ్స్ అయితే 88 మనకి 3 మిగిలింది అనమాట. అంటే రిమైండర్ 3 అనమాట. అర్థమైందా? 4 ఇంటూ 20 80 అనమాట. అంటే ఇంకెంత మిగిలింది? 3. అంటే రిమైండర్ 3. అంటే 2ని 3 సార్లు మల్టిప్లై చేయడమే. 3 సార్లు మల్టిప్లై చేయడమే. 2 రోజులు 4, 4 రోజులు 8. అంటే 2 పవర్కి నెత్తి మీద 83 ఉంటే దాని యూనిట్ ప్లేస్లో మనకి ఎంత వస్తుంది అంటే 8 వస్తుంది. మనం చెప్పవచ్చు ఈ విధంగా. అర్థమైందా? నేను ఇంకో నెంబర్ చెప్తా చూడండి. 2 టు పవర్ ఆఫ్ 164 ఉందనుకోండి. సేమ్ కాన్సెప్ట్, ఏమి లేదు, సేమ్ కాన్సెప్ట్. 164 నెత్తి మీద ఎంత ఉంది? పవర్ 164. నేను చెప్పా 4తో డివిజిబుల్ చేయాలి. 4 టేబుల్ అనేది ఇందులో 41 టైమ్స్ పోద్ది. అంటే రిమైండర్ ఏం మిగలా? అంటే రిమైండర్ 0 వచ్చింది. అంటే రిమైండర్ 0 వచ్చింది అంటే గుర్తుపెట్టుకోండి, రిమైండర్ 4 అని అర్థం. అంటే 2ని 4 సార్లు మల్టిప్లై చేస్తే 4 సార్లు నీకు తెలుసు కదా, 2 రోజుల 4, 4 రోజులు 8, 8 రోజుల 16. 16 అంటే నా యూనిట్ ప్లేస్లో 6 అని తీసుకుంటావు. ఈ విధంగా మనం తీసుకుంటాము. అర్థమైందా? రిమైండర్ తీసుకుని ఆ రిమైండర్ ఎంతైతే వస్తుందో అప్పుడు 4 అని వచ్చింది అనుకోండి. రిమైండర్ 4 అని రిమైండర్ వచ్చింది అనుకోండి. 2ని 4తో మల్టిప్లై చేస్తాం. 4 మల్టిప్లై చేస్తే మనకు యూనిట్ ప్లేస్ 6 వచ్చేస్తాయి. అదే రిమైండర్ 2 అని వచ్చింది అనుకోండి, 2ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తావు. సేమ్ ఇదే కాన్సెప్ట్ 3కి కూడా వెళ్ళిద్దామా. 3కి కూడా వర్తిస్తే నేను చెప్పట్లా, 3 గురించి నేను చెప్పను. 3 కూడా సేమ్ కాన్సెప్ట్. కానీ దాని నెంబర్లు ఎలా ఉంటాయి, దానికి వేరే నెంబర్లు వస్తాయి. ఆ నెంబర్లు ఏమొస్తాయి అంటే 3కి కూడా సేమ్ కాన్సెప్ట్లో 3, 9, 7, 1 వస్తామా. ఇవే వస్తాయి. ఈ 4 వస్తాయి. మళ్ళీ ఈ 4 రిపీట్ అవుతాయి. ఏది రిపీట్ అయితే ఏది కనుక్కోవాలంటే పవర్ నెత్తి మీద ఎంత ఉందో ఆ నెంబర్తో డివిజిబుల్ చేసుకోవాలి. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ నాకు 3 పవర్ నెత్తి మీద 15 ఉందమ్మా. దీని యూనిట్ ప్లేస్ మనకు కావాల్సి వచ్చింది. అప్పుడు నేను ఏం చేస్తానే 15ని 4తో డివిజిబుల్ చేస్తా. 4 3లో 12 అమ్మా. ఇంకా నాకు రిమైండర్ ఎంత వచ్చిందమ్మా? 3 వచ్చింది. అంటే 3ని 3 సార్లు మల్టిప్లై చేస్తావు. 3 3 9, 9 3 27. 27లో నాకు యూనిట్ ప్లేస్లో వాల్యూ ఎంత? 7. అంటే 7 అని తీసుకుంటావు. సేమ్ కాన్సెప్ట్, పెద్ద ఇబ్బంది లేదు. అంటే ఈ సైకిలే వస్తుంది. ఈ గుర్తుపెట్టుకుని కొంచెం కష్టం. అలాంటప్పుడు ఈ టైప్లో మనం చెప్పుకోవాలి.
ఈ ట్రిక్ మనం యూజ్ చేస్తే ఈజీ చేసేయచ్చు. అంటే మీకు బేసిక్స్ ముందే ఆ ప్రాబ్లం చెప్పేటప్పుడు చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఇక్కడ సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ నేను చెప్పాను. 0 నెత్తి మీద 0 ఎంత ఉన్నా 0 వస్తాయి, అదే వస్తాయి. 1 నెత్తి మీద ఎంత ఉన్నా అదే వస్తాయి. ఇక 2కి నెత్తి మీద ఎంత ఉంది, 2 స్క్వేర్ అని ఉంది, అంటే 2 అని ఉంది, అంటే రిమైండర్ 2 అని అర్థమే. 2 స్క్వేర్ అని ఉంటే రిమైండర్ 2 అని అర్థమే. 2 4 అని ఉంటే రిమైండర్ 2 అని అర్థమే, 4 అని అర్థం. 2 పవర్ 5 అంటే రిమైండర్ 1 వస్తుంది. 2 పవర్ 6 అంటే రిమైండర్ 2 అని వస్తుంది. 2 పవర్ 7 అంటే రిమైండర్ 3 అని వస్తుంది. 2 పవర్ 8 అంటే మళ్ళీ 0 వస్తే 0 అంటే మళ్ళీ 4 తీసుకుంటాం. ఎగ్జాక్ట్ డివిజిబుల్ అయితే అది డెఫినెట్ 0 వస్తే, అది డివిజిబుల్ అయితే డెఫినెట్లీ రిమైండర్ 4 అని వస్తాయి అనమాట. అంటే ఇక్కడ మనకి 2 టు ద పవర్ ఆఫ్ స్క్వేర్ అంటే రిమైండర్ 2 అని అర్థం అమ్మా. రిమైండర్ 2 అంటే ఏంటమ్మా, 2ని 2 సార్లు మల్టిప్లై చేస్తాం, అంటే 2 రోజుల 4 అనమాట. అంటే ఇక్కడ 4 పెడతాం. మొత్తం యాడ్ చేయమ్మా. 4 + 1 5, 5 + 0 5 అన్నమాట. అర్థమా? 4 అదేదో 5. ఇక్కడ ఆప్షన్ కొంచెం తప్పు ఇచ్చాడమ్మా, 5 అనమాట ఆప్షన్. ఇక్కడ తప్పు మిస్టేక్ పడింది, 5 అని తీసుకోవాలి. అర్థమైందా? ఈ విధంగా మనం యూనిట్ ప్లేస్ అనేది ఆ విధంగా చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా చూడమ్మా, ఇది సేమ్ కాన్సెప్ట్, పెద్ద కష్టమే ఉండదు. 2 పవర్కి నెత్తి మీద ఎంత ఉందో చూసుకోండి. ఇక్కడ 1 ఉంది కదా, 251 పవర్ ఆఫ్ 98 ప్లస్ 21 పవర్ 29 మైనస్ 106 పవర్ 100 ప్లస్ 705 ఓల్ టు పవర్ ఆఫ్ 35. అదేవిధంగా మైనస్ 164 259. కొంచెం క్వశ్చన్ అని తప్పబడినట్టు ఉందో, ఒకసారి చెక్ చేస్తాను ఆగండమ్మా. చెక్ చేసి చెప్తాను క్వశ్చన్ అనేది. ఓకే అమ్మా, క్వశ్చన్ తప్పేం పడలేదు, క్వశ్చన్ రైట్ ఏమన్నా, నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. చెప్తే చూడండి. అంటే ఇక్కడ నేను నెత్తి మీద ఏమైనా ఉందాం అనుకున్న పవర్ 164కి ఏమి లేదులే, ఈ మోడల్ కూడా చేద్దాం. 2 ది పవర్ ఆఫ్ 1 ఓల్ టు పవర్ 98 ఉందమ్మా. 21 పవర్ ఆఫ్ 29 మైనస్ 106 పవర్ 100. అదేవిధంగా ప్లస్ 705కి 35 ఉంది. అదేవిధంగా మైనస్ 164 ప్లస్ 259. అయితే మనకి యూనిట్ ప్లేస్ మొత్తం కూడా సింప్లిఫికేషన్ చేస్తే మనకి యూనిట్ ప్లేస్ ఎంత వస్తుందని మనం కనుక్కోవాలి. అంటే ఒకటిలో స్థలంలో ఎంత వాల్యూ. ఇక్కడ నేనేం చెప్పానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి రూల్ ఏంటంటే, ఒకటి నెత్తి మీద ఎంత ఉన్నా కూడా దాని యూనిట్ ప్లేస్లో ఒకటే వస్తుంది, అదే నెంబర్ వస్తే. ఇది కూడా సేమ్ అదే నెంబర్ వస్తే, 6 కూడా సేమ్ అదే నెంబర్ వస్తే -6 సేమ్. అంటే అదేవిధంగా 5 కూడా సేమ్ అదే నెంబర్ వస్తుంది 5 అని. అదేవిధంగా ఇక్కడ 164 నెత్తి మీద ఏమీ లేదు కానీ ఉన్నట్టే, ఎంత 4 to power of 1 అనమాట. అంటే 1 ఉంది. 1 ఉన్నప్పుడు మనము ఇంటూ 4 చేస్తాం, అంటే రిమైండర్ 1 ఉన్నట్టే. 1 ఉంటే ఏమొస్తుందమ్మా, అంటే 4కి చెప్తా చూడండి, చెప్తా మర్చిపోయా, 4కి రూల్ చెప్పలేదు కదా, 4 రూల్ చెప్తా. 4కి కూడా సేమ్ 2 రూల్స్ ఉంటాయమ్మా. సేమ్కి కూడా 2 నెంబర్లు వస్తాయి, 2 నెంబర్లు వస్తాయి. అవేంటంటే 4 ఇంటూ 4 ఎంత వస్తామా, 4 4 16 అంతే కదా. 4 ఇంటూ 4 ఇంటూ 4 16, 16 4 మళ్ళీ ఏమైంది చూడండి. ఇక్కడ చిన్న కాన్సెప్ట్ ఏం చెప్పట్లా, 6 4 24 అంటే 4. అంటే 6 కానీ 4 కానీ వస్తే, అదేవిధంగా ఇంకో 4 యాడ్ చేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 4 క్యూబ్ వేసాం అనుకోండి,
4 క్యూబ్ అని వేస్తే 4 వేస్తే మళ్ళీ ఏం వస్తుందంటే 6 వస్తుంది. ఇదిగో మళ్ళీ 4 కదా, ఇక్కడ 4 మూళ్ళు 4 వచ్చింది కదా, అదే ఇక్కడ మళ్ళీ 4 ఉంటుంది. ఈ 4 మల్టిప్లై చేస్తే మళ్ళీ 6 వస్తాయి. మళ్ళీ 6ని మళ్ళీ మల్టిప్లై చేస్తే 4తో మల్టిప్లై చేయాలి. మళ్ళీ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, మళ్ళీ 4, ఈసారి 4 వస్తాయి. అంటే 6 కానీ 4 కానీ 6 కానీ 4 కానీ 6 కానీ 4 కానీ వస్తాయి. అంటే ఏమీ రావు. అంటే మనం గుర్తుపెట్టుకోవాలమ్మా, 6 వస్తుందా 4 వస్తుందా అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ ఒక ట్రిక్ ఉంది. అంటే 4కి నెత్తి మీద ఆడ్ నెంబర్ అంటే ఏంటమ్మా, 3 కానీ 7 కానీ 5 కానీ ఇలా వస్తే అదే నెంబర్ వస్తుంది. అదే నెంబర్ అంటే ఎంత, 4 వస్తుంది. ఒకవేళ ఈవెన్ నెంబర్ అనుకోండి, డెఫినెట్లీగా 6 వస్తుంది. అదే కదా, 4 స్క్వేర్ 16 వచ్చింది. అదే 4 to power 4 మళ్ళీ 6 వస్తుంది. అంటే ఈవెన్ ఉంటే 6 వస్తుంది ఒకటి స్థానంలో, ఆడ్ ఉంటే సేమ్ నెంబర్ వస్తుంది. సేమ్ నెంబర్ అంటే 4 వస్తుంది అనమాట. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా 9 కూడా అదే కాన్సెప్ట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 9 కూడా ఇక్కడ చెప్పేస్తా చూడండి. సేమ్ కాన్సెప్ట్ 9 కూడా చూద్దాం. 9 కూడా చెప్పేస్తా చూడండి. 9కి పవర్ 1 ఉందమ్మా, అంటే 9 వస్తాయి. 9 స్క్వేర్ ఉందమ్మా, గుర్తుపెట్టుకోండి. 9 స్క్వేర్ అంటే 9 into 9 అంటే అంత 81. అంటే 1 ప్లేస్లో 1 అని ఉంటాయి. అదే 3 అనుకోండి, 9 into 9 into 9 అంటే 9 9ల 81. 81 మనకి ఒకటే తీసుకోవాలి. 1 into 9 అంటే మళ్ళీ 9 వస్తుంది. అంటే ఏమి చూడే, ఇక్కడ ఆడ్ నెంబర్ అంటే అదే నెంబర్ వచ్చింది. ఈవెన్ నెంబర్ ఉంటే 1 వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంటే 9కి 2 నెంబర్లు వస్తాయి. అవేంటంటే 1 కానీ 9 కానీ వస్తాయి. ఆడ్ నెంబర్ అనుకోండి, ఆడ్ నెంబర్ అంటే ఏంటమ్మా, 1 కానీ 3 కానీ ఈ విధంగా ఆడ్ నెంబర్ ఏమి వస్తే 9 వస్తుంది. ఈవెన్ నెంబర్ వస్తే 1 వస్తుంది. అంటే ఇదే కాన్సెప్ట్, పెద్ద కాన్సెప్ట్ ఏం లేదు. ఈ 2 మాత్రం గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఈ 2 గుర్తుకోండి. ఈ ఎందుకు చెబుతున్నాడు, ఇక్కడ మనకు వచ్చింది కదా చెబుతున్నా. ఇప్పుడు 4 ఉందమ్మా, 4కి నెత్తి మీద 1 ఉన్నట్టు, అంటే 4 into 1 అంటే 4 వస్తుంది. అంటే 4కి నెత్తి మీద ఏముంది, ఆడ్ నెంబర్ ఉంది. ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ అని చెప్పాను కదా. ఆడ్ నెంబర్ ఉంటే అదే వస్తుంది. ఈవెన్ నెంబర్ ఉంటే ఏం చెప్పా, 6 వస్తుంది. అంతే కదా. ఇక్కడ ఏం తీసుకుంటాం, ఇప్పుడు 4 తీసుకుంటాం. సేమ్ కాన్సెప్ట్. ఇప్పుడు 9 ఉంది. 9 నెత్తి మీద ఎంత ఉంది, ఆడ్ నెంబర్ 1 ఉంది. ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా? ఆడ్ నెంబర్ అంటే ఏం చెప్పానమ్మా, అదే నెంబర్ వస్తుంది. ఈవెన్ నెంబర్ అయితే ఏం చెప్పా, 1 వస్తుంది. ఇక్కడ 1 అనేది ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబరా? ఆడ్ నెంబర్ అంటే అదే నెంబర్ వస్తుంది. అదే నెంబర్ వస్తుందంటే +9 అని మనం తీసుకుంటాం అనమాట. ఈ విధంగా మనం తీసుకుంటాం. ఇక్కడ మనం చూస్తేనమ్మా ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు మొత్తం కూడా సింప్లిఫికేషన్ చేద్దాం. ఈ సింప్లిఫికేషన్ చెప్పేటప్పుడు స్మార్ట్గా థింక్ చేసుకోవాలి. ఎక్కడైనా ఏ 2 నెంబర్లను యాడ్ చేసినప్పుడు 10 వచ్చింది అనుకోండి, ఆ 2 క్యాన్సిల్ చేసేసుకోండి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ +1 ఉంది, ఇక్కడ +9 ఉంది. అంటే 2 యాడ్ చేస్తే 10 వస్తుంది. 10 వస్తుందంటే ఇంకా ఈ 2 గురించి మనం పట్టించుకోవాల్సిన లేదు. ఈ 2ని యాడ్ చేసి తీసేసేయండి అంతే. ఇంకా మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయను. అర్థమైందా? అది వద్దు, మన గురించి దాని గురించి తీసేయండి. 9 + 1 10 అవుతుంది, దాని గురించి తీసేయండి. అదే విధంగా ఇక్కడ మనం చూసుకుంటే 5 + 1 6, 6 - 6 +6 ఉంది, 6 ఉంది. 2 ఏమైద్దమ్మా, క్యాన్సిల్ అయిపోతాయి కదా. ఇది క్యాన్సిల్ అయిపోతే ఇవి క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా మిగిలింది ఎంత, -4 ఉంది. -4 అని వచ్చింది అనుకోండి, డెఫినెట్గా -4 ఎప్పుడు ఉండదు. -4 వస్తే 10లో నుంచి -4 ఆ వాల్యూని మైనస్ చేసుకోవాలి. ఒకవేళ -3 వచ్చింది అనుకోండి, 10 - 3 చేస్తాం. ఒకవేళ -7 వచ్చింది అనుకోండి, -7 చేస్తాం. ఇందులో నుంచి -7 చేస్తాం, 10లో నుంచి -7 చేస్తాం. 10లో నుంచి -4 తీస్తే ఎంత వస్తుందంటే 6 వస్తుంది. అంటే యూనిట్ ప్లేస్లో 6 ఉన్నట్టు అర్థం అనమాట. అంటే 6 అనమాట. కావాలంటే ఇది మొత్తం కూడా యాడ్ చేసుకొని సింప్లిఫికేషన్ చేసుకోండి, యూనిట్ ప్లేస్లో 6 అనేవి వస్తుంది. కానీ నేను ఈజీగా షార్ట్ ట్రిక్తో చెప్పా. ఈ విధంగా ఫాలో అవ్వండి, చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చెప్తా చూడండి. కూడా సేమ్ కాన్సెప్టే, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే మీకు ఒకటే కాన్సెప్ట్ నేను 4 సార్లు చెబుతున్నానంటే మీకు బండ గుర్తు ఉండిపోవాలి. ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినాయి అంటే మనం గుర్తుపెట్టుకుని వితిన్ సెకండ్ డెఫినెట్లీ కూడా చేయగలగాలి. అందుకనే 1కి 4 సార్లు ఒకే మోడల్ 4 సార్లు చెప్తున్నాను అనమాట. ఓకే, ఈ క్వశ్చన్ చూద్దాం చూడండి. 25
పవర్ ఆఫ్ 6251. ఇక్కడ 2 వాళ్ళదమ్మా, 6251, సారీ 6251. సరే అంతైతే మనకి యూనిట్ ప్లేసే కదా, మిగతా అడుగు మనం పెట్టుకోం అసలు. ప్లస్ 36 పవర్ ఆఫ్ 528 ప్లస్ 73 పవర్ ఆఫ్ 54. అయితే యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత, ఒకట్ల స్థానంలో ఎంత? నేనేం చెప్పా ఇక్కడ 5కి నెత్తి మీద ఎంత ఉన్నా అదే వస్తుంది యూనిట్ ప్లేస్ లో, 5 తీసుకుంటాం. అదేవిధంగా 6కి నెత్తి మీద ఎంత ఉన్నా అదే నెంబర్ వస్తుంది. 6కి నెత్తి మీద ఎంత ఉందాం, ఇక్కడ ఎంత ఉందో మనకెందుకు, అదే నెంబర్ వస్తుంది, 6 తీసుకుంటాం. 3కి ఎన్ని ఉన్నాయమ్మా, 3కి డెఫినెట్గా 4 వచ్చే అవకాశం ఉంది. 4 వచ్చే అవకాశం ఉంది. ఆ పవర్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని 4తో డివిజిబుల్ చేయాలి. అంటే 54ని 4తో డివిజిబుల్ చేస్తాం అనమాట. 54ని 4తో డివిజిబుల్ చేస్తే 4 అనేది 5లో ఒకసారి పోతాయి, ఇంకా 5లో ఒకసారి 1 మిగిలిద్ది, అంటే 14. 14 అంటే 12 పోద్ది, 4 3 12. ఇంకెంత మిగిలిందమ్మా, 2 మిగిలింది, అంటే రిమైండర్ 2 అనమాట. రిమైండర్ 2 అంటే ఏంటి, 3ని 2 సార్లు వేసుకుంటాం. 3 × 3 అంటే 9 వస్తుంది అనమాట. అంటే ఇక్కడ 9 తీసుకుంటాం. ఈ మొత్తం కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తం యాడ్ చేస్తే ఏమవుతుంది చూడండి, 6 + 5 ఎంతమ్మా, 6 + 5 11, 11 + 1 9, 20. 20 అంటే యూనిట్ ప్లేస్లో 0 వచ్చింది, అంటే మనకు ఆప్షన్ 4 కరెక్ట్ అనమాట. అర్థమైందా? ఈ విధంగా మనం షార్ట్ కట్లో యూజ్ చేసుకుని విత్ ఇన్ సెకండ్లో ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్లు మనం ఈజీగా చేయొచ్చు అనమాట. ఓకేనమ్మా, నా ఛానల్ డెఫినెట్లీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా యూస్ఫుల్ అయితే, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుందో వాళ్ళందరికీ యూస్ఫుల్ అయితే అమ్మా. ఓకేనా, నెక్స్ట్ మోడల్తో నెక్స్ట్ క్లాస్కి వద్దాం. బాయ్ అండి. అదే ఇంకో చిన్న అనౌన్స్మెంట్ అమ్మా, ఎవరైతే నా మెటీరియల్ కావాలనుకున్న పీడిఎఫ్ ఫామ్ రూపంలో 199 రూపీస్ని ఎవరైతే ఫోన్పే ద్వారా పే చేస్తారో ఈ నెంబర్ పే చేసేయండి. ఈ నెంబర్ పే చేసి దాని స్క్రీన్ షాట్ పెట్టండి చాలు. అది స్క్రీన్ షాట్ నాకు వాట్సాప్ ద్వారా పంపిస్తే నేను డెఫినెట్లీ కూడా నేను నా యొక్క పీడిఎఫ్ మెటీరియల్ నేను పంపిస్తాను. ఓకేనండి, బాయ్.